మాట వినండి. మనందరి పాపములు యేసురాజు, విశ్వరాజు, రాజాధిరాజు మనందరి పాపాలు సిలువ మీద మోసుకొని వాటన్నిటికీ ఆయన శిక్షను అనుభవించాడనేది సత్యం. మన పాపములకు యేసయ్య శిక్ష పొందాడనేది ఎంత సత్యమో, మనము నిజముగా పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది ఇంకొకసారి ఇలా చెయ్యను అని స్థిర తీర్మానం మనం కలిగి ఉంటేనే ఈ పాపం సిలువ మీదకి వెళ్తుంది. నీ పాపాన్ని గూర్చి నీవు పశ్చాత్తాపపడకపోతే సిలువ మీదకి వెళ్ళదు. పాపం నీ నెత్తి మీదే ఉంటుంది. దానికి నీవే ఫలితం అనుభవిస్తావు. అందుకే అంతటా అందరూ మారు మనసు పొందమని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎలాగో ఆయన మన కొరకు, మన పాపాల కొరకు చనిపోయాడు కదా, అన్ని పాపాలకైనా శిక్ష అనుభవించాడు. ఇంకా మనం ఏం చేసినా పర్లేదు, అన్నీ ఆటోమేటిక్గా మాఫ్ అయిపోతే అని భ్రమలో బ్రతుకుతున్నారు చాలామంది. అలా ఉండదు బాబు. దేవుడు క్షమించిన దాంట్లో ఒక న్యాయం ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది. వీడు మారు మనసు పొందాడు, ఆ పాపమును నేనెంత అసహించుకుంటున్నాను, వాడు కూడా అంత అసహించుకుంటున్నాడు. నేనెంత ద్వేషిస్తున్నానో, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు పాపమును ఎంత ద్వేషిస్తున్నారో వాడు కూడా అంత ద్వేషిస్తున్నాడు. గనక ఈ పాపాన్ని సిలువ మీద కోటా కిందికి, నేను భరించిన ఆ శిక్ష ఆ కోటా కిందికి షిఫ్ట్ చేశాయి అంటాడు. అన్ని పాపాలను కొట్టేయడానికి అవసరమైనంత విమోచన క్రయధనం నేను చెల్లించా. ఆయన లెక్క ఇది. అన్ని చెల్లించాను నేను. ఎన్ని పాపాలకైనా కావలసినంత ర్యాన్సమ్, విమోచన ధనం నేను చెల్లించేశా. కానీ మరి ఈ పాపానికి వీడు ఇంకా బాధపడలే, అయ్యో అనుకోలేదు, గాయపడలేదు, ఏడవలేదు, పశ్చాత్తాపడలేదు. దాన్ని సిలువ మీదకి షిఫ్ట్ చేయడానికి వీల్లేదు. వాడి మీదే ఉంటుంది. అందుకే కృపగల దేవ అంటుంటే ఎప్పుడోసారి పట్టుకొని తోడుపాశం పెడతాడు. తోలు కూడా వస్తుంది నీకు. యేసయ్యా నువ్వు అర్థం కావటం లేదు, క్షమించానంటావు, మళ్ళీ తోడుపాశం పెడతావేంటి? అరే బేవఖూఫ్, క్షమించానన్నది ఒకటే గుర్తుందిరా నీకు. అంతటను అందరూ మారు మనసు పొందాలి, గుర్తులేదురా? ఏం ఆటలాడుతున్నాను నా దగ్గర?